హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వ్యూయర్స్, ఈరోజు జాబ్ చూసుకుంటే మనకి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలంగాణ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళు ఆఫ్లైన్ పద్ధతిలో అప్లికేషన్ని కోరుతూ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పోస్ట్ల డీటెయిల్స్ చూస్తే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్స్ని అయితే హ్యాడ్ చేస్తున్నారు. కన్సర్న్ ఫీల్డ్లో ఐటీఐ చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఐటీఐ, ఆఫీస్ అసిస్టెంట్, సిఓపిఏ చదివిన వాళ్ళు అయితే ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. ఓవరాల్గా మనకి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా క్లియర్గా పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మెన్షన్ చేశారు. ఒకసారి రిఫర్ చేసుకోండి. అండ్ వ్యూయర్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఓబీసీ వాళ్ళు, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు, ఎకనామికల్లీ వీకెండ్ సెక్షన్ వాళ్ళు 50% మార్క్స్ స్కోర్ చేయాలి వాళ్ళ 10th క్లాస్లో. ఎస్టీ, ఎస్సీ వాళ్ళు 45%. ఐటీఏలో మాత్రము రిలవెంట్ ట్రేడ్లో 60%లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూస్తే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. అండ్ వ్యూయర్స్, ఇది అప్రెంటిస్ జాబ్స్. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి తర్వాత మనం ట్రైనింగ్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మనకి జాబ్ అయితే పర్మనెంట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వ్యూయర్స్, ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ గురించి మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మెరిట్ బేసిస్ అంటే మన మార్కుల ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మన 10th క్లాస్లో, మన ఐటీఐలో. అండ్ వ్యూయర్స్, నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఆఫ్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి అని. ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంది. www.cci.ltd.inలో లాగిన్ అయితే మనకి అప్లికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి మన ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అది కూడా అటాచ్ చేసి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది కూడా ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చారు. ఒకసారి రిఫర్ చేసుకోండి. దాన్ని త్రూ పోస్ట్ పంపించాలి. ది మేనేజర్, తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీ, విలేజ్ తాండూర్ మండల్, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ అని ఇచ్చారు. సో లాస్ట్ డేట్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి 20 జనవరి 2021. సో ఎవరైతే ఇంట్రెస్టెడో, ఎలిజిబుల్లో అప్లై చేసుకోండి వ్యూయర్స్. నేను అప్లికేషన్ ఫార్మాట్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫర్దర్గా మీరు ఒకసారి ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేశారు మనకి. నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఒకసారి రిఫర్ చేసుకోండి. సో ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి. వ్యూయర్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. And all the best for your upcoming interviews.